రాఘవేందర్ గారు ఈ స్కీమ్ అంతా డిజైన్ ఎలా చేయాలో అని మాకు సూచనలు సలహాలు ఇచ్చిన డాక్టర్ రాఘవేందర్ గారు, ఇంకా ప్రతి ఒక్క డాక్టర్ ఇక్కడ వేదిక మీద ఉన్న వారందరి కంట్రిబ్యూషన్ దీంట్లో ఉంది. ఈరోజు ఈ స్కీమ్ గ్రౌండ్ అవుతున్నది అంటే దానికి కారణం ఇక్కడ ఉన్న డాక్టర్సే. మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈ స్కీమ్ను చేద్దాము అని ఒక మంచి ఆలోచనతోటి సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే ప్రసవం చేసుకుంటారో వారు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత సామాజిక బాధ్యత అవుతుంది. దాంట్లో మేము పాలు పంచుకుంటామని చెప్పి మన మహబూబ్ నగర్కి చెందిన డాక్టర్స్ అందరూ కూడా, ముఖ్యంగా పీడియాట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ వాళ్ళు ముందుకు రావడం అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చరిత్ర. ఇది బహుశా నాకు తెలిసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరగట్లేదు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని జరపడానికి నన్ను ప్రోత్సహించి వెన్నుతట్టి మేము ఉంటాం అండగా మా పేద ప్రజల కోసం, మా మహిళల కోసం అని చెప్పి వారు వాలంటీర్గా ముందుకు వచ్చిండ్రు. వారి పెద్ద మనసుకు మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. డాక్టర్స్ అంటే ఒక అపోహ ఉంటుంది. ఈరోజు మీడియా ద్వారా మహబూబ్ నగర్ ప్రజలకు కానీ మహబూబ్ నగర్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నా. మహబూబ్ నగర్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ప్రావీణ్యత చూస్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్స్కు అపోలో కావచ్చు, ఏఐజీ కావచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో మీరు ఏవైతే పేర్లు వింటారో వాటికి అక్కడ పనిచేసే డాక్టర్ల కంటే తక్కువ ఏమీ కాదు. ఇంకా పేషెంట్ కేర్లలో వాళ్ళకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. చాలామంది నేను చూసా, యంగ్ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు. 24 గంటలు వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్ సేవ చేసే కార్యక్రమంలో ఉన్నారు. మీరు కార్పొరేట్ హాస్పిటల్స్కి పోతే డాక్టర్ 2 సార్లు విజిట్ చేస్తాడు. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రికి ఒకసారి. దానికి ఒక్కొక్క విజిట్కి 5,000, 10,000 ఛార్జ్ చేసి అక్కడ ఉన్న పేషెంట్స్ మీద భారం పడుతుంది. కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ హైదరాబాద్లో జరిగే ట్రీట్మెంట్లో కేవలం 10% ఖర్చుతో ఇక్కడ అద్భుతమైన సేవలు అందిస్తూ ఉన్నారు. ఇది మన అందరం కూడా, మీడియా మిత్రులు కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు వైద్యం చాలా భారం అయిపోయింది. మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి కార్పొరేట్ హాస్పిటల్కు పోయి వైద్యం చేయించుకునే స్తోమత ఉంటుంది? మరి ఆ స్తోమత లేనప్పుడు వాళ్ళు ఇట్లనే ఉండాలనా? వాళ్ళకి ట్రీట్మెంట్ దొరకొద్దా? వాళ్ళకు ముందుకొచ్చి డాక్టర్లు వాళ్ళ ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయకూడదా? ఖచ్చితంగా చేయాలి. ప్రాణం పోసేది ఇద్దరే, ఒకరు భగవంతుడు, ఒకరు వైద్యుడు. ఆ భగవంతుని ఎట్లా పూజిస్తామో వైద్యులను కూడా అంతే గౌరవంగా పూజ్యభావంతో చూడాల్సిన బాధ్యత సమాజానిది. ఒక్కొక్క ప్రాణం విలువ ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ విలువకు సమానం కాదు. కాబట్టి ఎంతోమంది యంగ్స్టర్స్ ఇప్పుడు మహబూబ్ నగర్కి వచ్చారు. పీడీ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టుకుంటే కోట్ల రూపాయలు సంపాదించాలి అవకాశం ఉన్నా ఇక్కడ మారుమూల ప్రాంతం మహబూబ్ నగర్లో వైద్య సదుపాయాలు లేవు, మేము అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాము అని చెప్పి ఆర్థికంగా వాళ్ళకు వర్కౌట్ కాకుండా వచ్చి ఇక్కడ మన మధ్యన వాళ్ళు వాళ్ళ కెరీర్ని కావచ్చు, వాళ్ళ సేవలను కావచ్చు మనకు అందిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళకు మంచి హృదయం ఉంది, మానవతా విలువలు ఉన్నాయి కాబట్టే ఈ హెల్త్ కార్డు నేను తీసుకొస్తున్న అనంగానే ఇంతమంది డాక్టర్లు ఈరోజు వచ్చి మనందరికీ అండగా నిలిచారు. దయచేసి మీరు అందరూ కూడా ఈ డాక్టర్ అమ్మలకు, డాక్టర్స్కు చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. ఎందుకంటే సంవత్సరం దాకా మిమ్మల్ని, మీ బిడ్డల్ని కంటి పాపలాగా చూసుకునే బాధ్యతను వాళ్ళు తీసుకుంటున్నారు. మీకు రూపాయి ఖర్చు లేకుండా, కన్సల్టేషన్ ఫీజు లేకుండా మీకు కావాల్సిన అన్ని గైడెన్సు, సలహాలు బిడ్డకు, తల్లికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏమేం వ్యాక్సిన్స్ తీసుకోవాలా, లేకుంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలా, పిల్లల ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అందియాలి, ఇవన్నీ కూడా వాళ్ళు మీకు వివరంగా చెప్తారు. ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక బాధ్యతతోటి ముందుకు వచ్చిండ్రు, బలవంతంగా రాలే. మేము కూడా మా మహబూబ్ నగర్ ప్రజలకు సేవ చేయాలి, మా డాక్టర్ వృత్తిలో
గౌరవంగా ప్రజలు మమ్మల్ని గౌరవించేలాగా మేము కూడా సేవాభావంతో ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి అన్న గొప్ప ఆలోచనతోటి ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఎక్స్పర్టీస్, ప్రావీణ్యతను మన మహబూబ్ నగర్ బిడ్డలకు అందించడానికే ఈ ఎన్ఎం హెల్త్ కార్డ్ అని పెట్టినాం. మీరు సంవత్సరానికి 8 సార్లు మీరు ఆ డాక్టర్ దగ్గరికి పోవచ్చు. దీంట్లో మొత్తం 21 నర్సింగ్ హోమ్ల పేర్లు ఉన్నాయి హైదరాబాద్లో. అక్కడ మనకు గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్, అనుభవం గల డాక్టర్లు ఉన్నారు. మీరు వారి దగ్గరికి పోయి ఈ కార్డు చూపిస్తే వారు మిమ్మల్ని ఉచితంగా ఎటువంటి కన్సల్టేషన్ ఫీ లేకుండా పిల్లను, తల్లిని చూసి మీకు కావాల్సిన మందులు కానీ, టెస్టులు కానీ, లేదా సూచనలు కానీ, వ్యాక్సిన్లు కానీ ఇస్తారు. ఈ కన్సల్టేషన్కి మనం ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. మిమ్మల్ని కంటిపాపలాగా చూసుకునే బాధ్యతను వారు తీసుకున్నారు. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే నేను మా మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, మనకు ఆర్థిక భారం ఉన్న వాళ్ళు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో పోతే మాకు ఇబ్బంది అవుతుంది, మా దగ్గర అంత డబ్బులు లేవు అన్న వాళ్ళు నిరభ్యంతరంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మీరు చికిత్స చేయించుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవించిన మహిళలకు, వాళ్ళ పిల్లలకు మాత్రమే ఈ హెల్త్ కార్డు వర్తిస్తుంది. ఇది మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు. వాళ్లకు చేయూతనివ్వాలని చెప్పి నేను ఈ స్కీమ్ను స్టార్ట్ చేసిన. హెల్త్ కిట్ కూడా అక్కడే హాస్పిటల్లో ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు 1 సంవత్సరం పాటు మీ బాగోగులను చూసుకోవడానికి డాక్టర్లు అందరూ కూడా కలిసి ముందుకు వచ్చింది. మేము మా డాక్టర్ గారు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామమ్మా, ఈ కార్డు పట్టుకొని